మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ తహసీల్దార్ ఆఫీస్ అవినీతికి అడ్డగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం కూడా రెవెన్యూ ఆఫీసులో తలుపులు మూసి రికార్డులు మార్చేస్తున్నారన్న వార్తలు బాల్నగర్ లో సంచలనం రేపాయి. స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి రెవెన్యూ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేశారు. లోపలికి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ఆర్ఐ అధికారి ప్రైవేటు వ్యక్తులతో రికార్డులు మారుస్తున్నట్లు గమనించారు. దీంతో ఆదివారం ఏం చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తుల్ని ప్రభుత్వ ఆఫీసులో ఎలా అనుమతిస్తారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆర్ఐ అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు రిటైర్డ్ కాదు ఎస్ఎన్ రమ్మని రమ్మని రిటైర్డ్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు తెలియదా ఈయనకు తెలియదా చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి ఏం పేరు ఇది సమాచారం పడుతున్నావు తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నాడు పని చేసుకోమని నాకు చెప్పిండు ఇదే నీకు బుద్ధుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లొచ్చిండు అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లు అంట ఏ సర్వే నెంబర్ చూడు ఇవి ఏం రాస్తుంది పంచనామా నేను వెబెక్స్ లో నేను అదే చెప్తున్నాం సార్ అదే చెప్తుంటే మీరు అట్లా రాస్తాను రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైర్డ్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్ చెప్తున్నా సార్ సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్ మీరు థర్డ్ పర్సన్ తీసుకున్నామని చెప్తున్నారు ఇక్కడ లోపలికి హలో 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 ఇది మీరు థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీరు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ లా ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ నాట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటాడు మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ హ్యాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎంప్లాయ్ కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోవాలి అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ నేను ఎవరైనా ఎందుకు రావాలి లోపలికి పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండెడ్ చూసినా నేను మీ హ్యాండెడ్ ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని జేసీ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ రాసుకుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్
మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ తహసీల్దార్ ఆఫీస్ అవినీతికి అడ్డగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం కూడా రెవెన్యూ ఆఫీసులో తలుపులు మూసి రికార్డులు మార్చేస్తున్నారన్న వార్తలు బాల్నగర్ లో సంచలనం. స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రెవెన్యూ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేశారు. లోపలికి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ఆర్ఐ అధికారి ప్రైవేటు వ్యక్తులతో రికార్డులు మార్చుతున్నట్లు గమనించారు. దీంతో ఆదివారం ఏం చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తుల్ని ప్రభుత్వ ఆఫీసులో ఎలా అనుమతిస్తారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్ఐ అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సందీప్, అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. అయితే గతంలో కూడా ఆయన ఎన్నికైన కొద్ది రోజులకే తనకు ఎస్కార్ట్ వద్దు అంటూ తనకు వచ్చే ఎస్కార్ట్. శశి, మీరు అందుబాటులో ఉంటే నేను మీ దగ్గరకు వస్తాను. రైట్, అనిరుద్ రెడ్డి గారికి నమస్కారం అండి. అక్కడ ఏం జరిగింది అసలు? ఈ రోజు సండే అండి. ఈ రోజు నేను చెప్పండి అనిరుద్ రెడ్డి గారు. అప్పుడు నాకు బాలనగర్ లో ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, సార్ ఎవ్రీ సండే ఇట్లా ఈయన వచ్చేసి తలుపులు లాక్ వేసుకొని కొన్ని రికార్డ్స్ కూడా మాయం చేస్తున్నారు సార్, ఇప్పుడు లోపలనే ఉన్నాడు, ఒక థర్డ్ పర్సన్ లోపల రికార్డ్ లా అని చెప్పి. సరే అని చెప్పేసి నేను డైరెక్ట్ అక్కడ పోయినాను. నేను ఎంట్రన్స్ నుంచి వీడియో రికార్డ్ చేసాం. ఆ వీడియోనే బయటకు వచ్చింది. మేము లోపల పోయి చూస్తే ఆర్ఐ వెంకటరెడ్డి, ఆయన ఆర్ఐ అయ్యింది కూడా లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ మినిస్టర్స్ ని పట్టుకొని దొంగతనంగా అయినాడు, ఆ పొజిషన్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన మొత్తము కరప్టెడ్ పర్సన్. ఆయన అందరు చెప్తుంటే సరే మనకి కరప్ట్ పర్సన్ కదా అని అనుకున్నాము, కానీ ప్రూఫ్స్ లేకుండా. కానీ ఈ రోజు తెలిసిపోయింది. సండే కూర్చొని దాని దగ్గర ఉన్న మొత్తము రికార్డులు మొత్తం మాయం చేసేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ లా. మా జడ్చర్ల కాన్స్టిట్యున్సీలా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులల్లా సగము రికార్డులు లేవు, మాయం చేసిన ఇట్లా అటోళ్ళు ఉందనుకో. ఒక థర్డ్ పర్సన్ ని తీసుకొని వచ్చి రికార్డులు రాస్తున్నారు లోపల కూర్చొని. నేను అడిగినాను ఆర్ఐని, ఈ థర్డ్ పర్సన్ ఎట్లొచ్చిందంటే అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు గారు అలౌ చేసిండు అని చెప్పిండు. అప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేసిన, నేను మీరేమైనా థర్డ్ పర్సన్ ని రికార్డ్ రాయమని చెప్పి పర్మిషన్స్ ఇచ్చిండ్రా అని. జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు, నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు సార్, ఏమైనా ఉంటే ఆర్ఐ రాయాలని, కానీ థర్డ్ పర్సన్ ఎట్లొచ్చిందని జాయింట్ కలెక్టర్ మళ్ళీ నన్నే అడిగాడు. అంటే అనిరుద్ రెడ్డి గారు, అంటే రెవెన్యూ ఆఫీస్ లో ఆదివారం ప్రైవేటు వ్యక్తులతో ఆర్ఐ పని చేయించడాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడండి, మొత్తం కరప్షన్ జరుగుతుంది. అది ఓపెన్ సీక్రెట్. అది మొత్తము రెవెన్యూ రికార్డ్స్ వల్ల గవర్నమెంట్ భూములన్నీ మాయం చేస్తున్నారు. మొత్తం కాసాబా అని డాక్యుమెంట్స్ అన్ని మాయం చేసి దొరకకుండా చేస్తున్నారు. ఇది జరిగింది జడ్చర్ల. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా కూర్చొని సాయంత్రం కాగానే పంచుకునేది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అన్ని బయటికి వస్తాయని చెప్పేసి ఫైల్ అన్ని దాపెట్టేస్తున్నారు. అది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. మొత్తం అన్నిటిపైన ఎంక్వైరీ పెట్టిస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాం, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే మీ దృష్టిలోకి ఏ సర్వే నెంబర్లు వచ్చాయి, ఏ మండలాలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు మీ దృష్టికి వచ్చిందంటారు? జడ్చర్ల మండలం ఉన్నది, మిడ్జిల్ మండలం ఉన్నది, ఊరుకొండ మండలం ఉన్నది, బాలనగర్ మండలం ఉన్నది, రాజాపూర్ ఉంది, నవాపేట ఉంది. మొత్తం నా కాన్స్టిట్యున్సీ ఉన్న అన్ని మండలాలలో అవకతవకలు జరిగినాయి. దీని వెనకాల ఎవరుండొచ్చు అంటారు? బయటికి తీస్తాము. అనిరుద్ రెడ్డి గారు, దీని వెనకాల ఎవరుండొచ్చు అంటారు? మీరు చూస్తారు కదా, పోయిన గవర్నమెంట్ లో జరిగింది. పోయిన గవర్నమెంట్ లో ఇంకా రాజకీయ నాయకులతో అండదండతోనే వీళ్ళందరూ చేస్తున్నారు. నేను లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. నేను ఇప్పటి వరకు ఆ రికార్డు తీసుకోలేదు. నేను అసెంబ్లీలో క్లియర్ గా మాట్లాడినాను. ఉదండపూర్ రిజర్వాయర్ల గవర్నమెంట్ భూములకు కూడా వీళ్ళు డీడీలు తీసుకొని పైసలు తీసుకున్నారు, దొంగ రికార్డులు చూపించి ఎంక్వైరీ చేయండి అని నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎందుకు ఈ అధికారులు రికార్డులు బయటికి తీస్తలేరు? రికార్డులు ఏమన్నా ఉన్నాయంటే ఫైల్ దొరకలేదని అబద్ధాలు చెప్తున్నారు. ఫైల్ ఎక్కడ పోయినాయి? మళ్ళా భూదాన్ భూములు ఎక్కడ పోయినాయి? ప్రతి భూమి పైన ఎంక్వైరీ తీపిస్తాను. ఇప్పుడు మాకు మంచి కలెక్టర్ వచ్చిండు, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిందని భయానికి వీళ్ళు లోపల కూర్చొని మొత్తం ఫైల్ మాయం చేస్తున్నారు వీళ్ళు. అనిరుద్ రెడ్డి గారు, అంటే ప్రస్తుతం మీ గవర్నమెంట్ ఉంది కదా, అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? 100% మేము చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాము. ప్రతి గవర్నమెంట్ భూమి రికార్డు నేను తీపిస్తాను. ఆ భూములు ఏమైనా దొంగ రిజిస్ట్రేషన్ అయితే కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చి ఆ ఫైల్ దొరకలేదంటే ఆ ఆఫీసర్ని కూడా బయటికి లాగుతాం. అంటే ఇలాంటివి ఇంతకు ముందుకు మీ దృష్టికి వచ్చాయా, లేకపోతే ఇదే మొదటిసారా? నా దృష్టికి ముందు వచ్చినాయి.
డేటా తీస్తాను, అదే చెప్తున్నాను కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడానని చెప్తున్నాను కదా. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా మీరు రికార్డు తీస్తలేరంటే వీళ్ళు ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. అందుకే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకొని మళ్ళీ అసెంబ్లీ రాబోతుంది, వీళ్ళ పైన నేను మాట్లాడతాను వీళ్ళు ఏమేమి చేసిందో. రైట్, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. ఓకే. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు రిటైర్ కాదు ఎస్ఎన్ రమ్మని రమ్మని ఎస్ఎన్ రిటైర్డ్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు తెలియదా? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియదా? చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు ఇది? సమాచారం పడుతున్నావు, తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు, సండే నాడు పని చేసుకోమని చెప్పిండు. ఇదే నీకు బుద్ధుందా? ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అంటే రెవెన్యూ ఆఫీస్ లో ఆదివారం కూడా ఆ ప్రైవేటు వ్యక్తులతో ఆర్ఐ పనిచేయించడాన్ని ఎలా చూడాలంటావు? అయితే సందీప్, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా సంచలనాలకు మారుపేరుగా మారుతున్నారు. ఎన్నికైన కొత్తలో కూడా ఆయన తనకు నియమించిన ఎస్కార్ట్ వద్దంటూ తిరిగి ఎస్పీకి సరెండర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే తనకు వచ్చిన ఎస్కార్ట్ ను ప్రజల క్షేమం కోసము, అదేవిధంగా ప్రజల రక్షణ కోసము ఆ ఎస్కార్ట్ ని వాడండి కూడా ఆయన ఎస్పీకి సరెండర్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా జడ్చర్ల నియోజకవర్గంలో ఏ గ్రామాలలో కూడా బెల్ట్ షాపులు నిర్వహించొద్దంటూ, ఒకవేళ బెల్ట్ షాపులు నిర్వహించిన వాళ్లకు తగిన జుర్మానా విధిస్తూ అదేవిధంగా జైలు శిక్ష విధించబడుతుందని కూడా చెప్పి ఇక్కడ బెల్ట్ షాపులను కూడా తగ్గించిన ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ లో ఆర్ఐ వెంకటరెడ్డి ఎవరైతే ఆర్ఐగా పనిచేస్తున్నారో ఆయన ఈ రోజు ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగితో తహసీల్దార్ ఆఫీస్ లో తలుపులను మూసుకొని తమ పనిని చేసుకుంటున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న జనంపల్లి అనిరుద్ రెడ్డి అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వెంకటరెడ్డి అదేవిధంగా రిటైర్డ్ తహసీల్దార్ ఆఫీసరు పనిచేస్తున్న స్థితిలో ఉన్నారు. అయితే ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఈరోజు ఆదివారము అదేవిధంగా సెలవు దినం కూడా ఉంది, ఈ సెలవు దినాలలో మీరు పని చేయడానికి గల కారణం ఏంటంటూ కూడా ప్రశ్న నివేదించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రస్తుతం మాకు పని భారం అధికంగా ఉంది, అదేవిధంగా పని చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు ఆదివారము సెలవు దినము, అదేవిధంగా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుందామని వచ్చామని సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఉండవలసి వచ్చింది, ఇక్కడ జరుగుతున్న తతంగం ఏంది అన్న ప్రశ్నకు మాత్రం ఆర్ఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయినారు. ఈ నేపథ్యంలోనే జనంపల్లి అనిరుద్ రెడ్డి అక్కడి నుంచే మన జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేయడం జరిగింది, ఇతని పైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆర్ఐ పైన. అయితే ఈ జరిగిన విషయం పైన ఆర్ఐ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు ఆర్ఐ జాయింట్ కలెక్టర్ ని అడగడం జరిగింది. అయితే ఈ జాయింట్ కలెక్టర్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే నేను మాత్రం కలెక్టర్ దగ్గరికి వస్తాను, అక్కడ కూర్చొని ఇతని పైన ఆర్ఐ పైన శిక్ష ఏదైతే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చే వరకు చూడొద్దంటూ కూడా హెచ్చరించడం జరిగింది. శశి, అంటే ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి సాగుతుంది? అయితే గత కొంతకాలంగా బాలనగర్ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా అవినీతి జరుగుతుందంటూ కూడా పలు మార్లు మన అనిరుద్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అక్కడ చేరుకున్న ప్రజలు ఆర్ఐ తమకు భూముల విషయంలో చాలా విసిగిస్తున్నాడు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఆర్ఐ మన ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. అయితే ఇది కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితే ఉంది. అయితే ఈ రోజు అనుకోని సమయంలో ఎమ్మెల్యే గారు అటువైపు వెళ్లడము, ఈ రోజు అక్కడ పని జరగడం ఇదంతా జరగడంతో రిటైర్ గా పట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ బాలనగర్ తహసీల్దార్ ఆఫీస్ మాత్రము అవినీతి అడ్డాగా మారిందంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శశి. ఎందుకు వచ్చింది దానికి బయటికి తీసుకొచ్చా సండే నాడు ఇచ్చాను, ఏం చేస్తున్నాడు నువ్వు? తీసుకో, ఇది తీసుకెళ్ళి వస్తున్నావు సార్ సక్సెషన్స్ రాస్తున్నాం సార్.